ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం గతంలో ఒక వీడియో చేసామండి, అంటే ప్రభాస్ గారి పెళ్లి గురించి అనమాట. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు, అంటే ఒక గుడ్ న్యూస్ లాంటిది. అంటే ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉందంటారుగా, జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే పెళ్లి. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. గతంలో ప్రభాస్ గారి గురించి ఒక వీడియో చేశాము. అయితే ఆయన అంటే చాలామంది విశ్లేషకులు ఏంటంటే మన ప్రభాస్ గారికి పెళ్ళి కాదు, ఆయన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు, ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత జీవితం. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటటువంటి అవకాశం మనకు ఉండదు. బికాజ్ ఆయన ఇప్పుడు ట్వీట్ పెట్టాడు అని అంటున్నారు, అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక ట్వీట్ వచ్చింది, నేను కూడా చూసాను. అంటే నా యొక్క జీవితంలో ఒక భాగస్వామి స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు అనేటటువంటి ట్వీట్ అయితే పెట్టారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారు, మనం ఏ ఉద్దేశంతో ఆలోచించాలి అనేటటువంటిది ఒకటి తెలుసుకోవాలి. ఓకే, బికాజ్ ఆయన పెళ్లి అనేటటువంటిది యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది. ఫ్యాన్స్ కి అదొక గుడ్ న్యూస్, ఒక పండగ అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ గారి పెళ్లి అవుతుంది కాదు అనేటటువంటి సంశయం ఎక్కడా కూడా లేదు. అయితే అది ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటిది ఆయన వ్యక్తిగత విషయం మీద మనము మాట్లాడము, ఈ రకమైనటువంటి చర్చలు పెట్టడము అనేటటువంటిది సమంజసం కాదు అని నా ఉద్దేశం. కానీ ఏదేమైనప్పటికీ ఒక ట్వీట్ ఆధారంగా మనం ఒక ప్రశ్నను వేసుకున్నాము. మనమే కాదు, యావత్ ప్రపంచం ఆ ట్వీట్ చేసి అరే నిజంగానే ప్రభాస్ గారికి పెళ్లి అవుతుందేమో అనేటటువంటి ఆశతో చాలామంది ఉన్నారు. దాని అంశంగా గనక చూసుకున్నట్టయితే గనక ప్రభాస్ గారి యొక్క జాతక ప్రకారంగా ఆయన యొక్క వికీపీడియాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగములు కానీ వివాహ గడియలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి వివాహం జరిగేటటువంటి దాఖలాలు 100% కనిపిస్తున్నాయి. అంటే ప్రభాస్ గారిది కూడా వృశ్చిక రాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే అదే కనుక నిజమైతే తప్పకుండా ఈ సంవత్సరము ప్రభాస్ గారి యొక్క జీవితంలోకి తప్పకుండా తమ యొక్క భాగస్వామి వచ్చేటటువంటి అవకాశము కనిపిస్తుంది. మనం ఎంత కాదు అనుకున్నా గ్రహాలను ఎవరు మార్చలేరు. కాబట్టి ఈ సంవత్సరము ప్రభాస్ గారికి క్రోధినామ సంవత్సరంలో గనక చూసుకున్నట్టయితే ఆయనకు నిజంగానే వివాహం జరిగేటటువంటి అవకాశాలు దాఖలాలు జాతకరీత్యా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి గనక చెప్తుంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభాస్ గారి యొక్క ట్వీట్ ప్రకారంగా చూసుకుంటే గనక ఆయనకు పెళ్లి అనేటటువంటి అంశం అనేటటువంటిది చాలా చిన్న విషయం. బికాజ్ ఎందుకంటే చాలా మందికి అనిపించవచ్చు వయసు మీద పడుతుంది, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏకైక బ్యాచిలర్ ప్రభాస్ గారు అని చెప్పు అందరికి మాక్సిమం అందరికి అయిపోయింది. అంటే పెద్ద అగ్ర హీరోలలో చూసుకుంటే ప్రభాస్ గారే ఉన్నారు ఇప్పుడు పెళ్లికి. కనుక అలా చూసుకున్నట్టయితే ప్రభాస్ గారి యొక్క జీవితంలో పెళ్లి అనేటటువంటి చాలా చిన్న అంశము అని వాళ్ళ యొక్క ఫీలింగ్ అని నా యొక్క ఉద్దేశం. బికాజ్ ఎందుకు అంటే ఆయన ఇప్పుడున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ రెమ్యునేషన్ తీసుకునేటటువంటి హీరో ప్రభాస్ గారు. అంటే హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకునేటటువంటి హీరో. ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాల రూపకంగా కావచ్చు, లేదు మొన్న వాళ్ళ తండ్రి గారు పెద్దనాన్నగారు కాలం చేశారు, అంటే ఒక సంవత్సరాంత కాలం వరకు వివాహము చేసుకోకూడదని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పుకోవచ్చు. కనుక చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరంలో నాకు తెలిసి ఈ డిసెంబర్లో కానీ లేదా జనవరిలో కానీ వివాహ ఘడియలు ప్రభాస్ గారికి దగ్గరలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కి అనే కాదు, ఫ్యాన్స్ కంటే ఎక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఫ్యాన్స్ చూస్తారు, ఆనందిస్తారు, కానీ భారం ఎవరు అనుభవిస్తారు? కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. కనుక కుటుంబ సభ్యులకు ఇది ఒక శుభవార్త అని అనుకోవచ్చమ్మా. ఇక ఆయన ఇప్పుడు ప్రభాస్ గారికి ఇప్పుడు కాదు, ఇంకో 20 సంవత్సరాలైనా ఆయన పిల్లనివ్వడానికి ఎంతో మంది పోటాపోటీగా వస్తారు. అంత మంచి వ్యక్తి. ఇప్పటికీ ఏ కాంట్రవర్సీలో లేనటువంటి వ్యక్తిగా కూడా మనం ప్రభాస్ గారిని చూడవచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే ఆయన ఏ కాంట్రవర్సీలకు రాడు, ఏ న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూస్ ఇవ్వడు,
ఆయన సినిమా ప్రమోషన్స్ కు తప్ప మళ్ళీ మనకి ఎక్కడా కూడా ప్రభాస్ గారు కనిపించరు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా ప్రభాస్ గారిని. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఒక 2-3 రోజుల ముందే ప్రమోషన్స్ లో కనిపిస్తారు తప్ప ఆయన వ్యక్తిగతంగా కానీ లేదా ఏదో మనము ఇంటర్వ్యూస్ ఇద్దాము, మనం ప్రమోట్ అవుదాము అనేటటువంటి అంశం కానీ ఆయన జీవితంలో కనిపించదు. చాలా మట్టుకు చూసాము. కనుక ఆయన గుట్టుగా ఉన్నటువంటి వ్యక్తి. ఏదో ట్వీట్ పెట్టారు, దాని గురించి పెళ్లి అవుతుంది అంటే సంతోషమే, దానికి ఫ్యాన్స్కే కాదు టోటల్ ఇండస్ట్రీకే సంతోషం. కాబట్టి పెళ్లి అనేటటువంటి అంచనా చూసుకుంటే కనుక జాతక పరంగా వృశ్చిక రాశి జాతక పరంగా అంటే నాకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, ఎందుకంటే ఒరిజినల్ ఉండొచ్చు ఆయన లేకపోతే, నాకు ఉన్నటువంటి వికీపీడియా ఆధారంగా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి అది వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం అవుతుంది కాబట్టి ఆయనకు ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వాళ్ళకు వివాహ యోగం అనేటటువంటిది తప్పకుండా జరిగే తీరుతుంది. ఆయనకు కూడా జరిగేటటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇక ఆయన నోటితో ఆయన చెప్పేంత వరకు లేదా ఆయన కుటుంబ సభ్యులు చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది అతని వ్యక్తిగత జీవితం కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే మనకంత మంచిది. మనకే కాదు ఏ ఛానల్ వాళ్ళకైనా ఎవరికైనా. అంటే ఎందుకంటే అది పర్సనల్ లైఫ్, పర్సనల్ వ్యక్తిగత విషయము. ఆయన చేసుకుంటాడా ఇప్పుడు ఆయన చేసుకున్నా మనకు వచ్చేది ఏం లేదు, చేసుకోకపోయినా మనకు వచ్చేది ఏం లేదు. ఏదో ఏం లేదు, ఏదో ఆనందపడతాం. అంటే అరే మన అభిమానించేటటువంటి వ్యక్తి ఒక ఇంటివాడయ్యాడని చెప్పేసి ఆనందిస్తామే తప్ప అందులో ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళది రాజుగాళ్ళ కుటుంబము, మళ్ళీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించే విషయంలో ఆయనే సాటి. ఆయన అంటే ప్రభాస్ గారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశం, ఆయన ఎవరినైనా అభిమానించాడు, ప్రేమించాడు, స్నేహితుడు అయ్యాడు అని అంటే ఆయన యొక్క స్నేహాన్ని తట్టుకోవడం ఎవరితరం కాదట. అంటే అతని యొక్క సొంత వ్యక్తిలా ఆయన ట్రీట్ చేస్తారట. ఆయనకి ఏదైనా కష్టం వచ్చిందంటే అందరికంటే ముందుండేది ప్రభాస్ గారట. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయనతో స్నేహితుడు చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి ప్రభాస్ గారు వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిలో ప్రభాస్ గారు ఒకరని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన ఈ మధ్యకాలంలో విన్నాను ఒక వార్తలో, ఆయన 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాడు పేదల కోసము. ఆ పేదల కోసం అంటే ఆయన సొంత ఖర్చుతో 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారంటే అది చిన్న విషయమమ్మా కాదు. అంటే ఉచితంగా పేదలకు సేవను అందించేటటువంటి అవకాశం ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు చెప్పండి. అలాంటి దాంట్లో ప్రభాస్ గారు ఇంత మంచి విషయాలు, ఈ విషయాలు తీసుకొద్దాం. అంటే ప్రభాస్ గారు ఇట్లా హాస్పిటల్ కడుతున్నారు పేదల కోసం, దాని గురించి ఇట్లా 10 మందికి తెలిస్తే గనక దానికి సహాయ సహకారాలు బాగుంటాయి. ఇది పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి మనం పెళ్లి జరుగుతుంది ట్వీట్ పెట్టారు, ఆయన పర్సనల్గా ఒక ట్వీట్ పెట్టారు, దాన్ని అభినందించి దాని గురించి వెయిట్ చేయడమే తప్ప మనం జరుగుతుందా జరగదా మన దాంట్లో ఉత్కంఠను రేపడం తప్ప ఇంకేం లేదు. అంటే సెలబ్రిటీ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే ఏ చిన్న అంశం వచ్చినా, అది పనికొచ్చినా పనికిరాని అంశం వచ్చినా దాన్ని హైలైట్ చేసి కూర్చుంటున్నారు. మనకు పనికొచ్చేటటువంటి అంశం ఏదైనా ఉంది అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే బాగుంటుంది తప్ప సరే. బికాజ్ ప్రభాస్ గారు అందరూ అభిమానించేటటువంటి వ్యక్తి, చాలామంది అతన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, అతన్ని అభిమానించేటటువంటి వాళ్ళు, సొంత మంచిగా చూసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక ఆతృత ఉండవచ్చు, అదే ప్రభాస్ గారికి పెళ్ళి అవుతుందో. ఈ మధ్య కాలంలో గతంలో చూసుకుంటే చాలా మంది అనుష్క గారితో పెళ్ళి అవుతుందని, కొంతమంది ఆయనకు సంబంధం వచ్చింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని ఆయన మీద ఎన్నో రకాలైనటువంటి ట్రోలింగ్స్ వేశారు. ఏదేమైనప్పటికీ ఈ ట్రోలింగ్స్కి అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, మనమే కావాలని చెప్పేసి మనం ఏదో ఊహించుకొని ఆయన మీద రాయడమే తప్ప, చెప్పుకోవడమే తప్ప, ఆయన ముందుకు వచ్చేసి నాకు పెళ్ళవుతుంది అని ఆయన నోటితో ఆయన చెప్పేంత వరకు మనం వెయిట్ చేయడము, ఆగడం తప్ప మరొక ఉద్దేశం లేదు. సరే, ఆయన ట్వీట్ ఒకటి చేశారు, దాని గురించి మాట్లాడుకున్నాను కాబట్టి వందుకు ఆయన ట్వీట్ చేసినటువంటి నిజంగానే ఆయన జీవితంలో భాగస్వామి వస్తుందంటే ఆనందించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఒకవేళ వస్తే గనక నిజంగా ఆయనకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి మంచి రోజు అంటే మంచి శకునం, మంచి రోజు అతని జీవితంలో రావాలి అని కోరుకుంటూ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.